వైసీపీ నేత కావటి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని జిల్లా కలెక్టర్ కు అందజేశారు. ఆయన 2021లో మేయర్ గా ఎన్నికైన మనోహర్ నాయుడు మరో ఏడాది పదవి కాలం ఉండగానే రిజైన్ చేయడం చర్చనీయాంశమవుతుంది. గత నెలలో జరిగిన గుంటూరు నగరపాలక స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 6 స్థానాలకు 6 స్థానాల్లోనూ తెలుగుదేశం జనసేన కార్పొరేటర్లు కైవసం చేసుకున్నారు. దీంతో అవిశ్వాస తీర్మానం భయంతో ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. అటు ఆత్మస్థైర్యం కోల్పోయా పరాభవాలు ఎదుర్కొనే శక్తి తనకు లేదని మేయర్ కావటి మనోహర్ నాయుడు వెల్లడించారు. చరిత్రలో ఏ మేయర్ ఇన్ని అనుమానాలు అవమానాలు ఎదుర్కోలేదన్న ఆయన తన ప్రాణం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటానని స్పష్టం చేశారు. వైసీపీలోనే కొనసాగుతానని క్లారిటీ ఇచ్చారు. కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు తనను చాలా ఇబ్బంది పెడుతున్నారని, కనీసం తనకు ప్రోటోకాల్ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్ తీరు, రెడ్ బుక్ రాజ్యాంగానికి నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్లు కుండబద్దలు కొట్టారు. ప్రజలకు సేవ చేయడానికి పదవులు అవసరం లేదని తెలిపారు మనోహర్ నాయుడు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. గుంటూరు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మేయర్ పదవికి కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేశారు. ఏడాది పదవి కాలం మిగిలి ఉండగానే ఆయన రాజీనామా చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తన రాజీనామా పత్రాన్ని కూడా కలెక్టర్ కు అందజేశారు. ఇక 2021లో మేయర్ గా ఎన్నికయ్యారు మనోహర్ నాయుడు. అక్కడ ఉన్నటువంటి కూటమి అధికారులతో తాను సమన్వయం చేసుకోలేకే పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. తాజాగా వైసీపీలో కొనసాగుతారంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా గుంటూరు జిల్లా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్. నవ్య, మొత్తానికి గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ కావటి మనోహర్ నాయుడు అయితే మాత్రం రాజీనామా సమర్పించడం అయితే మాత్రం జరిగింది. ఏదైతే గత కొద్ది కాలంగా కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి కావటి మనోహర్ నాయుడిని ఆ యొక్క ఏదైతే మేయర్ పదవి నుంచి తప్పించాలని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం భావిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో కావటి మనోహర్ నాయుడు అయితే మాత్రం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగానే తెలుస్తా ఉంది. గత కొన్ని రోజులుగా కూడా కమిషనర్ పులి శ్రీనివాసులు తనకు సహకరించడం లేదు, పూర్తి స్థాయిలో కూడా అధికార పార్టీకి ఒక తొత్తుగా మారి తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా కావటి మనోహర్ నాయుడు అయితే మాత్రం మీడియా సమావేశంలో కొన్ని కీలక అంశాలను కూడా వెల్లడించి తన రాజీనామా చేస్తున్నట్టుగా కూడా ప్రకటించారు. మొత్తానికి మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం గుంటూరులో ఒక ఆసక్తికరమైనటువంటి రాజకీయాలు ప్రస్తుతం రోజు రోజుకు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి కూడా ఒక అభ్యర్థిని మేయర్ గా కూడా నియమించేందుకు ఇప్పటికే కసరత్తు కూడా వేగవంతంగానే జరుగుతా ఉంది. ఇప్పటికే చూసుకోవచ్చు మనం, ఏదైతే గత కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి మున్సిపల్ స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా దాదాపు 6 స్థానాలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ కూటమి అయితే మాత్రం కైవసం చేసుకుంది. ఇప్పటికే గుంటూరు నగరంలో దాదాపుగా 57 డివిజన్లు ఉన్నప్పటికీ కూడా 57 డివిజన్ లో ఇప్పటికీ 23 మంది వైకాపా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఉంటే మిగతా 27 మంది కూడా వైకాపా సంబంధించిన కార్పొరేటర్ ఉన్నప్పటికీ కూడా
అంటే సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మరి వైకాపా ఎందుకు అయితే మాత్రం ఈ నిర్ణయం తీసుకుందో అర్థం కాని పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. అసలు అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే సగానికి సగం కూడా తెలుగుదేశం పార్టీ పట్టు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ యొక్క మీరు ఈ నిర్ణయం తీసుకున్నాడు అనేది మాత్రం ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. చూడొచ్చు మనం సరిగ్గా రేపటికి గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ గా కావటి మనోహర్ నాయుడు బాధ్యతలు చేపట్టి 4 సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి మరొక ఏడాది కాలం ఉండగానే మేయర్ తన పదవికి రాజీనామా చేయడం ప్రస్తుత రాజకీయాల్లో కూడా ఒక చర్చ అయితే మాత్రం జోరుగా కొనసాగుతా ఉంది. మేయర్ కావటి మనోహర్ నాయుడు ఎప్పుడైతే రాజీనామా పత్రాన్ని ఇచ్చారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి గుంటూరు జిల్లాకు చెందినటువంటి ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా కసరత్తునైతే మాత్రం వేగవంతం చేస్తానే ఉన్నారు. ఇప్పటికే నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి ప్రతి అంశంలో తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రాజకీయంగా తనను ఒత్తిడికి గురి చేయడమే కాకుండా మానసికంగా కూడా ఇబ్బంది పెట్టడానికి కమిషనర్ పూర్తి స్థాయిలో కూడా తనను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కూడా కాబట్టి మనోహర్ నాయుడు అయితే మాత్రం చెప్పారు. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి తనకు ఒత్తిడి ఉంది. రాష్ట్రంలో ఒక రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతా ఉంది. అందులో భాగంగానే ఎక్కడికక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో మేము కూడా ఈ విధంగా వ్యవహరించుంటే కనీసం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్పొరేటర్ కూడా మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండేది కాదని చెప్పి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఒక్కనొక దశలో కాబట్టి మనోహర్ నాయుడు కొంత భావోద్వేగానికి గురయ్యారు. కనీసం తనకు ప్రోటోకాల్ లేదు. గుంటూరు నగరంలో ప్రజలు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రథమ పౌరుడిగా ప్రజలు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా తనను పూర్తి స్థాయిలో కించపరిచే విధంగా వ్యవహరించారు కాబట్టి ఈ రోజు కూడా నన్ను పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని చెప్పి మనోహర్ నాయుడు అయితే మాత్రం స్పష్టం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా గుంటూరు నగరంలో ఉన్నటువంటి 57 డివిజన్లకు సంబంధించి కూడా సంఖ్యాబలం వైసీపీకి ఎక్కువగానే ఉంది. అయినప్పటికీ కూడా మన జరిగినటువంటి స్టాండింగ్ సంబంధించినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అందులో వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది కూడా క్రాస్ ఓటింగ్ కి పాల్పడినటువంటి 6 స్థానాలు కూడా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వమే కైవసం చేసుకుంది కాబట్టి ఇక రేపు 18వ తారీఖు అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పి కూటమి ప్రభుత్వం భావిస్తా ఉన్నటువంటి నేపథ్యంలోనే ముందస్తుగానే తను రాజీనామా చేయడం మర్యాదపూర్వకంగా ఉంటుందనే ఒక ఉద్దేశంతోనే తను రాజీనామా చేస్తా ఉన్నాను. ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసు తనను పూర్తి స్థాయిలో కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు, తనను అవమానిస్తా ఉన్నారు. ఈ అవమానం గుంటూరు నగర ప్రథమ పౌరుడిగా ఉన్నటువంటి తనకే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలాంటి మేయర్కి ఎక్కడ కూడా ఇలాంటి అవమానం జరగకూడదు అని చెప్పి కూడా కావటి మనోహర్ నాయుడు అయితే మాత్రం తన ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీకి అయితే మాత్రం లైన్ క్లియర్ అయింది. గుంటూరు నగరపాలక సంస్థ మున్సిపాలిటీని మరికొన్ని రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది. మున్సిపల్ సంబంధించిన మేయర్ పీఠంపై ఇప్పటికే కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర కూర్చునేందుకు కూడా సిద్ధమవుతా ఉన్నారు. మరోవైపు తమకి మేయర్ కావాలంటూ కొంతమంది ఆశావాహులు కూడా చంద్రబాబు నివాసానికి బయలుదేరుతా ఉన్నారు. ఇప్పటికే ఈ యొక్క మేయర్ కు సంబంధించినటువంటి పీఠాన్ని ఇటు జనసేనలో ఉన్నటువంటి కొంతమంది కార్పొరేటర్లు కూడా తమకు ఇస్తే బాగుంటుంది, ఒకసారి ఆలోచించండి అనేటువంటి ఒక సమాలోచనలు కూడా చేస్తా ఉన్నారు. మరోపక్క తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించినటువంటి కార్పొరేటర్లో ఉన్నటువంటి స్టాండింగ్ కమిటీ ఫ్లోర్ లీడర్లుగా ప్రస్తుతం కోవెలమూడి రవీంద్ర నాని అయితే మాత్రం ఉన్నారు కాబట్టి తిరిగి మరలా ఆయనకే గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ గా అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పి కూడా కూటమి అంటే తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం భావిస్తా ఉంది. అందులో భాగంగా జనసేనకు కూడా ఇప్పుడు సజెషన్ చేసింది. ఖచ్చితంగా జనసేనకు సంబంధించిన కార్పొరేటర్లతో కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఈ రోజు ఉదయం పెమ్మసాని చంద్రశేఖర్ స్వయంగా మున్సిపల్ కార్యాలయానికి రావడం, వచ్చి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారందరికీ కూడా నచ్చజెప్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సభ్యులకి మేయర్ పీఠాన్ని ఇవ్వాలని చెప్పి కూడా భావిస్తా ఉన్నారు. కాబట్టి దీనిపై అయితే మాత్రం ఈ రోజు సాయంత్రం లేదా రేపు సాయంత్రంలో ఒక పూర్తి స్థాయి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. 20వ తారీఖు గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి ఒక సమావేశం కూడా కాబోతా ఉంది. లో కూడా మేయర్ అభ్యర్థి ఎవరైనా కూడా ఒక పూర్తి కూడా ఖచ్చితంగా కనిపిస్తోంది. ఏదేమైనా వైకాపా రాష్ట్రంలో ఓటమి చవిచూసిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ మున్సిపల్ పీఠాలను కూడా ఇటు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటా ఉంది. మరోపక్క వైకాపాలో ఉన్న నేతలంతా కూడా డీలా పడుతున్నారు. ఎక్కడా కూడా అంటే సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా
నగరంలో ఇక ఏమి చేయలేము అనేటువంటి ఒక సంకేతంతో వారంతా కూడా ఎక్కడికక్కడ రాజీనామాల పర్వం కొనసాగిస్తున్నారని కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది నవ్య. మరి దీనిపై అయితే మాత్రం ఈ వైకాపా అధిష్టానం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మొత్తానికి గుంటూరు నగరపాలక సంస్థ సంబంధించి మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది కాబట్టి రానున్న రోజుల్లో ఇక ఫ్లోర్ లీడర్ సంబంధించినటువంటి దానిపై కూడా ఒక రసవత్తు జరిగేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా వైసీపీకి గుంటూరు నగరంలో ఒక ఎదురు దెబ్బ బలం ఉండగానే ఎదురు దెబ్బ తగిలిందని కూడా మనం భావించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో మరి అధినేత అంటే మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా వేచి చూడాలి. పార్టీని బలోపేతం ఏ విధంగా చేసుకొని ముందుకు వెళ్తారు క్యాడర్ని అనేటువంటి దానిపై కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది నవ్య. రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.